హోలీ సందర్భంగా మార్చి 3న జరగాల్సిన పరీక్షలు 4కి మార్పు, రంజాన్ కారణంగా 20 నాటి పరీక్షలు 21న అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఆ టైం టేబుల్ పెట్టే వాళ్ళకి మరి బుర్ర ఉందో లేదో, ఎందుకని వాళ్ళు ఆ టైం టేబుల్ పెట్టే రోజున ఆ డేట్లని లీవ్ పెట్టలేదు, సెలవు ఇవ్వలేదు అన్నది అర్థం కాంది. అవన్నీ లోపాలు, శాఖాపరమైనటువంటి లోపాలు విద్యార్థులతో తలనొప్పిగా మారుతుంటాయి. ఇకపోతే విశాఖ విజయవాడ పీపీపీ రోడ్లు ప్రైవేట్ భాగస్వామ్యంతో 478 కోట్లతో రహదారుల అభివృద్ధి, 56 పనులకు ప్రభుత్వ ఆమోదం, యాన్యుటీ మోడల్లో 10 ఏళ్లలో బిల్లుల తిరిగి చెల్లింపు, దశల వారీగా మిగతా నగరాల్లోనూ అమలు. విశాఖలో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయనున్న పిఎం పాలెం బాబా కళాశాల రోడ్డు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నగరాల్లో రహదారులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ విశాఖపట్నంలో ప్రయోగాత్మక 112 కిలోమీటర్ల మేర రోడ్లను 478 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారు. ఇందుకోసం పురపాలక శాఖ త్వరలో బిడ్లు ఆహ్వానించబోతోంది. నాణ్యత, పనుల్లో పారదర్శకత, దీర్ఘకాలిక నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది లక్ష్యం. పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు యాన్యుటీ మోడల్లో తిరిగి చెల్లింపులు చేయనున్నారు. దశల వారీగా మిగిలిన నగరాలను అదే విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరపాలక సంస్థల్లో చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలు, పంచాయతీలు విలీనం చేయడంతో కొత్త కాలనీలు వెలిసాయి. అయితే నిధుల కొరత ఈ ప్రాంతాలకు రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించిన సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలుత రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద నగరాలను విశాఖపట్నం, విజయవాడలో ప్రయోగాత్మక అమలుకు అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలు 2 రోజుల క్రితం ఆమోదించింది. నగరపాలక సంస్థలు రోడ్ల నిర్మాణ వ్యయంలో తొలి ఏడాది 40% నిధులే గుత్తేదారు సంస్థలకు చెల్లించనున్నాయి. మిగిలిన 60% నిధులు 9 ఏళ్లలో జమ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్కో ఖాతాలు నిర్వహించనున్నాయి. యానిటీ మోడల్లో పనుల నిర్వహణకు ఆసక్తి గల సంస్థల్ని బిడ్లు వేయాలని పురపాలక శాఖ ఆహ్వానించనుంది. కొన్ని పెద్ద సంస్థలు ఇందుకు సుముఖత వ్యక్తం చేశాయని తెలిసింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఫుట్పాత్లు, మీడియంలు, వర్షపు నీటి కాలువల అభివృద్ధి, వీధి దీపాల ఆధునీకరణ, యూటిలిటీ డక్టుల ఏర్పాటు, సూచిక బోర్డు, మార్కింగ్ వంటి భద్రతా ఏర్పాట్లు, బెంచీలు, చెత్తబుట్టలు, బయో టాయిలెట్లు, వాహనాల ప్రత్యేక పార్కింగ్ బేసు, హాకర్ జోన్లు ఇవన్నీ రోడ్ల మీద కల్పిస్తారు. అదే సమయంలో 10 ఏళ్లలో రోడ్ల నిర్వహణ ఎట్లంటే రోడ్లపై గొంతులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, పచ్చదనం, వీధి దీపాల నిర్వహణ, కాలువల శుభ్రత, రోడ్డు మార్కింగ్, లేన్ల నిర్వహణ, పునరుద్ధరణ ఇవన్నీ కూడా చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కానుకల